హలో క్రియేటర్స్, ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అంతే ఆనందంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమ్మర్లో మనకి విప్పింగ్ క్రీమ్ అనేది కరగడం అనేది చాలా కామన్. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ అనేది మార్చుకుంటారు. ఈ క్లైమేటే కాదు, ఏ క్లైమేటిక్ కండిషన్లో అయినా మెల్ట్ అవ్వకుండా స్టిఫ్గా ఎలా బీట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. విప్పింగ్ క్రీమ్ని ఎందులో అయితే విప్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్ని అండ్ అలాగే విస్కర్స్ రెండింటిని కూడా ఫ్రిడ్జ్ లో గానీ ఫ్రీజర్ లో గానీ అట్లీస్ట్ ఒక 1 అవర్ పాటు చిల్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను యూస్ చేస్తుంది ట్రోపోలైట్ విప్పింగ్ క్రీమ్ అండి. దీనికి ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు మనకి ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది. అండ్ దీని ఎప్పుడు కూడా స్టోరేజ్ ఫ్రీజర్ లోనే పెట్టుకోవాలి, కింద ఫ్రిడ్జ్ లో పెట్టుకోకూడదు. ఫ్రీజర్ లోనే ఎప్పుడు కూడా చాలా గట్టిగా ఫ్రీజ్ అయ్యి ఉండాలి. మనం ఎప్పుడైతే విప్ చేసుకోవాలనుకుంటున్నావో ఒక 2-3 అవర్స్ ముందు ఈ కింద ఉన్న ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అది ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే మనం బీట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా బీట్ అవుతుంది. అదే మీకు అక్కడక్కడ చిన్నగా ఐస్ క్యూబ్స్ లో ఉంటే గనక మనం బీట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది. ఆఫ్టర్ దట్ దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనకి విప్పింగ్ క్రీమ్ అనేది ఆన్ ద స్పాట్ మనకి స్టిఫ్ గా ఉన్నా సరే ఆ వాటర్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి పల్చగా అయిపోతుంది. సో ఈ ఒక టిప్ బాగా గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు కూడా విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెం ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలోనే ఉన్నప్పుడు మనం విప్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మన వెజిల్స్ అనేవి కొంచెం చిల్గా ఉండడం వల్ల మనకి విప్పింగ్ క్రీమ్ అనేది చాలా త్వరగా బీట్ అవుతుంది. అండ్ అలాగే ఈ హీట్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా మంచి స్టిఫ్ పీక్స్ రావడానికి ఇది ఒక మంచి టిప్ అండి. నన్ను అడిగితే కనుక ప్లాస్టిక్ బౌల్స్ కన్నా స్టీల్ బౌల్స్ చాలా బెస్ట్ అండి విప్పింగ్ క్రీమ్ ని విప్ చేసుకోవడానికి. ఎందుకంటే స్టీల్ బౌల్స్ అనేవి చాలా ఫాస్ట్ గా కూలింగ్ అవుతాయి అండ్ అలాగే కూలింగ్ ని చాలా ఎక్కువ సేపు వరకు హోల్డ్ చేసుకుంటాయి. నేను చెప్పే ఈ టిప్స్ అన్ని కూడా ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నాకు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు టిప్స్ చెప్తూ ఏ విధంగా బీట్ చేసుకోవాలో చెప్పడం మర్చిపోయాను కదా, సారీ. ఫస్ట్ మనకి ఎలాగైతే పోరింగ్ కన్సిస్టెన్సీలో మనం ఈ విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకుంటామో బౌల్లోకి, అప్పుడు జస్ట్ 1 or 2 స్పీడ్లోనే కొద్దిగా బీట్ చేసుకోవాలి. మనకి అందులో చిన్న బబుల్ లాగా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా లైట్గా ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఫామ్ అవుతుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్పాచులాతోని సైడ్లో ఉన్న విప్పింగ్ క్రీమ్ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదా రౌండ్గా కూడా మనం మొత్తం అంతా విప్పింగ్ క్రీమ్ని ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే ఎడ్జెస్లోని మనకి లిక్విడ్గా ఉన్న పార్ట్ అలా ఉండిపోతుంది, సెంటర్లో మాత్రమే బీట్ అవుతుంది. ఈ విధంగా కలుపుకొని బీట్ చేసుకుంటే మనకి పూర్తిగా మనకు అనిపిస్తుంది బీట్ అయిపోయింది అనిపిస్తుంది. కానీ ఆఫ్టర్ దట్ కాసేపు పోయిన తర్వాత చూస్తే ఆ సైడ్లో ఉన్న లిక్విడ్ అంతా కూడా మళ్ళీ కలిసిపోయి మనకి ఆ విప్పింగ్ క్రీమ్ అనేది మెల్టింగ్ స్టేజ్లో ఉంటుంది. సో ఇలా నేను చెప్పే ప్రతి టిప్ని కూడా ఫాలో అవుతూ మీరు విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా స్టిఫ్ పీక్స్గా ఉన్న విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది. మీ కేక్స్కి పేస్ట్రీస్కి చాలా బాగా కూడా సెట్ అవుతుంది. ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం కదా బీటింగ్. అప్పుడు స్పీడ్ 4 నుంచి 5 వరకు పెట్టుకొని బీట్ చేసుకోవాలి. అంటిల్ మనకి స్టిఫ్ పీక్స్ వచ్చి మనకి తెలుస్తుంది బీటింగ్ అన్నప్పుడు చేస్తున్నాం. మనకి హ్యాండ్ అనేది స్పీడ్గా వెళ్తుందా లేదా స్లోగా తిరుగుతుందా అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చూస్తున్నారా నేను అలా బీట్ చేస్తున్నాను, ఒకే డైరెక్షన్లో పెట్టి బీట్ చేయట్లేదు. హ్యాండిల్ అనేది రౌండ్గా అంటే బౌల్ చుట్టూ కూడా క్రీమ్ మొత్తం కూడా బీట్ అయ్యే విధంగా నేను బీట్ చేస్తున్నాను. ఒకే దగ్గర పెట్టి బీట్ చేస్తే ఏమవుతుందంటే ఆ సెంటర్లో మాత్రమే బీట్ అవుతుంది, సైడ్లో ఉన్న క్రీమ్ అనేది బీట్ అవ్వదు. సో మనం రౌండ్గా కూడా చేతి రౌండ్గా తిప్పుకుంటూ మనం బీట్ చేసుకుంటే అన్ని ఏరియాస్లో ఉన్న క్రీమ్ అనేది బాగా పర్ఫెక్ట్గా బీట్ అయ్యి క్రీమ్ అనేది మెల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా బీట్ అయిందో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.